కాపునాడు కాపునాడు ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య కాలంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఒక కరపత్రం విడుదలైంది. ఆ కరపత్రం ఏంటంటే వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం. ఈ కరపత్రం చాలా సంచలనమైంది. దీనికి కర్త కర్మ క్రియ అయినటువంటి దళిత బహుజన్ ఫ్రంట్ ప్రధాన జాతీయ కార్యదర్శి బేళం భాగ్యరావు గారు మన దగ్గర ఉన్నారు. అసలు ఈ కరపత్రాన్ని రూపొందించింది ఆయన, ఈ కరపత్రానికి మొత్తం ముందుకు నడిపించింది ఆయన. ఇప్పుడు ఆ కరపత్రం ఒకసారి చూద్దాం. వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం అంటూ దీన్ని తయారు చేశారు. దీనికి ఒక 4 పేజీల పెద్ద కరపత్రాన్ని చాలా డీటెయిల్గా దీన్ని తయారు చేసి చాలా మల్టీ కలర్లో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాబు పూలే, బాబు జగజ్జీవన్ రావు, అదేవిధంగా రామస్వామి వీళ్ళందరి ఫోటోలతో ఒక అద్భుతంగా ఈ కరపత్రాన్ని వేశారు. అయితే ఈ కరపత్రం సంచలనం అవడానికి కారణం ఏంటంటే జగన్కు వ్యతిరేకంగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైసీపీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఏం చేసింది అనేది ఇందులో డీటెయిల్గా ఇచ్చారు. అసలు దీని ఉద్దేశం ఏంటి, దీని లక్ష్యం ఏంటి? భాగ్యరావు గారు అడిగి తెలుసుకుందాం. భాగ్యరావు గారు నమస్తే. నమస్కారం నగేష్ గారు. ఏంటి సార్ ఇంత సడన్ గా వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం అని కరపత్రం విడుదల చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలోనే అతను తీసుకున్నటువంటి పరిపాలన విధానం, అతను తీసుకున్న కొన్ని పథకాలు, ఇవన్నిటిలో నుంచి కొన్ని మార్పులు చేర్పులు చేసి రాష్ట్రంలో ప్రజలకి ఏదైనా సరైనటువంటి మంచి మార్గాన్ని చూపించే కార్యక్రమాలు, కార్యాచరణ చేస్తాడేమోనని జనం ఊహించారు. కానీ అతను కేవలం నవరత్నాల ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ని కొనసాగిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కొత్తగాను అదనంగాను ఏమి చేయకపోగా ఉన్న పథకాలని, ఉన్న అవకాశాలను కూడా తీసేసి ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచకపోగా ఉన్న ఆదాయాన్ని కూడా అవసరం లేని పథకాలకి, అవసరం లేని వాటికి ఉపయోగించడం మొదలుపెట్టాడు. దాంతో గడిచిపోయిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విధానాల మూలంగా, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల మూలంగా ఈ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిపోయింది. రాష్ట్రంలో ప్రజలు కూడా అనేక ఇబ్బందుల్లోకి, సమస్యల్లోకి వెళ్ళారు. ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా అవకాశాలున్న కులాలు కొన్ని ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, వీళ్ళందరికీ కొన్ని సంక్షేమ అభివృద్ధి అనేది రాజ్యాంగం ద్వారానే వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఇబ్బందులకు గురైనటువంటి కులాలు, జాతులు ఉన్నారో వీళ్ళ కోసం ప్రత్యేకమైన హక్కుల్ని, అవకాశాలని రాజ్యాంగబద్ధంగా వెల్ఫేర్ స్టేట్లో ఒక హక్కుగా ఇచ్చాడు. కానీ ఆ హక్కుని జగన్మోహన్ రెడ్డి భిక్షగా మార్చాడు. అంటే హక్కుగా పొందే దాన్ని నేనిస్తున్నాను అనే పేరుతో ఒక భిక్షలాగా మార్చాడు. తర్వాత దాదాపుగా అతను పెట్టుకున్న నవరత్నాలు అనే ప్రోగ్రాం ఏదైతే ఉందో దానికి అన్ని పథకాలకి అతని పేర్లే పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న పేర్లు కొన్నిటికి పెట్టాడు. అన్నింటికి మించి ఏ ఒక్క జాతీయ నాయకుడి పేరుని ఏ పథకానికి పెట్టలేదు. పెట్టకపోగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ప్రపంచ మేధావి, మరి ఆయన మానవ హక్కుల దార్శనికుడు, నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక్క పథకం కొనసాగుతుంది. ఏ ప్రభుత్వం కూడా ఏం పెట్టలేదు, ఒక పథకమే కొనసాగుతుంది. అదేంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ స్కీమ్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ అని ఒకటి నడిచేది. ఆ స్కీమును కూడా ఇతను నడపకుండా నిలిపేసి అందరు గగ్గోలు పెడతా ఉంటే ఎవరో ఒక ముస్లిం అడ్వకేట్ హైకోర్టులో కేసేస్తే హైకోర్టు సంజాయిషి అడిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఎందుకు ఈ స్కీముని మీరు నిలిపేశారో కోర్టుకి చెప్పమని. కోర్టుకు సంజాయిషి ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడే మేము పథకాన్ని అమలు జరపబోతున్నాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒక జీవో ఇచ్చాడు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ అనే ఒక పథకం ఉందో దానికి ఆ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఒక జీవో ఇచ్చి అంబేద్కర్ గారి పేరును తొలగించి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా వసతి దీవెన పథకం అని పేరు మార్చుకున్నాడు. అంటే ఈ రోజున యుఎన్ఓ ఐక్యరాజ్య సమితినే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఏప్రిల్ 14ని వరల్డ్ నాలెడ్జ్ డే అని ప్రకటించింది. అంటే ప్రపంచమే అంబేద్కర్ గారిని ఒక జ్ఞానానికి సింబల్ గా చూస్తుంది ఈరోజు. అటువంటి అంబేద్కర్ గారి పేరునే తొలగించి ఒక స్కీమ్కి ఉన్నదాన్ని జగన్ తను పేరు పెట్టుకునే స్థితికి తను మానసికంగా ఒక మానసిక దౌర్భాగ్యం అంటారే ఆ స్థితికి పోయాడు. ఓకే, అంటే వీటన్నిటిని మళ్ళీ అనలైజ్ చేస్తాను, మరి వాటి మీద క్వశ్చన్స్ వేస్తాను. కాపునాడు
దళిత బహుజన్ ఫ్రంట్ మాత్రమే దీన్ని విడుదల చేయడానికి, సంయుక్తంగా విడుదల చేయడానికి కారణం ఏంటి? అంటే ఒకటి, దళిత బహుజన్ ఫ్రంట్ దళిత బహుజన కులాల హక్కుల కోసం, ప్రత్యేక చట్టాల అమలు కోసం ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి మరి చాలా పకడ్బందీగా పనిచేస్తుంది. మరి ఇదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభాకి వెళ్ళినటువంటి కాపు సామాజిక వర్గం తరపున కాపునాడు కూడా మరి మిరియాల వెంకట్రావు గారి నేతృత్వంలో ఏర్పడిన ఈ కాపునాడు తదనంతరం మరి గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో కాపుల హక్కుల కోసం చాలా పకడ్బందీగా పనిచేస్తుంది. దళిత బహుజన్ ఫ్రంట్కి కాపునాడికి కొన్ని సారూప్యత కలిగినటువంటి కార్యక్రమాలు, కార్యాచరణ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాంలో కూడా మేము కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కాపునాడు, దళిత బహుజన్ ఫ్రంట్ కలిసి ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడానికి మొదలుపెట్టాం. అంటే ముఖ్యంగా మీ ఉద్దేశం ఏమిటి అసలు? అంటే దళితులకు దళిత స్కీమ్స్ కు పేర్లు మార్చినందుక, లేదంటే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నందుక, నవరత్నాలు అమలు చేస్తున్నందుకు? ఇప్పుడు నవరత్నాలు బాగానే అమలు చేస్తున్నాము మేము, ఇప్పుడు స్కీమ్ ఏదైతే ఉంది ప్రజలకి సంక్షేమం అందుతుందా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూ. మరి అలాంటి వ్యూతో పేర్లు ఏదైతేనే ఉంది, నవరత్నాలు అయితే ఉంది, జగన్మోహన్ రెడ్డి పేరు అయితే ఉంది, ప్రజలకు సంక్షేమం అందుతుంది కదా అనేది వైసీపీ వాళ్ళ వాదన. దీనికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారు? అంటే అసలు పేర్లు పెట్టుకోవటమే తప్పు. అధికారంలో ఎవరుంటే వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి పథకాలు లేవు. పేర్లు అనేవి, పథకాలకు పేర్లు పెట్టేటప్పుడు ఖచ్చితంగా జాతీయ నాయకుల పేర్లు పెట్టడం అనేది, వాళ్ళకి గౌరవించడం అనేది ఒక కార్యక్రమం. దాన్ని పక్కన పెట్టారు, సరే అది పెద్ద ఇష్యూ కూడా కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి పథకాలు, నవరత్నాలు అనేటువంటివి ఒక పథకాలని, సంక్షేమ పథకాలని, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ పథకాలను మేము చేస్తున్నామని చెప్తున్నాడు. ఇక్కడే సమస్య ఉంది. జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నటువంటి నవరత్నాల పథకాలు అసలు అవి పథకాలే కావు. అవి పథకాలు కావు. ఎందుకంటే పథకం అంటే గతం నుంచి రాజ్యాంగబద్ధంగా ఏదైనా ఒక పథకం అనేది ఏర్పాటు చేస్తే ప్రతి పథకానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ని ఉద్దేశించి, ఆశించి ఒక పథకం పెడతారు. పథకం అనేది 1 లక్ష రూపాయలకి తగ్గకుండా కనీసం 50% సబ్సిడీతో పథకం రూపొందించడం జరుగుతుంది. దాని ద్వారా ఒక లబ్ధిదారుడికి ఒక పథకం ఇస్తే, ఒక అర్హుడికి ఒక పథకం ఇస్తే, ఆ పథకాన్ని వినియోగించుకొని తిరిగి మళ్ళీ అతను స్వతంత్రంగా జీవించడానికి అవసరమైనటువంటి ఒక కార్యాచరణ దాంట్లో ఉంటుంది. అంటే దానికి అంత పెద్ద లక్ష్యం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా ఇస్తున్నాయన్నీ 3,000, 2,000, 5,000, 10,000 హైయెస్ట్. అంటే 5,000, 10,000 రూపాయలు ఇచ్చే వాటిని పథకాలని పేరు పెడితే అసలు వాటితోటి ఏమి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అనేది ఊహించడానికే లేదు. అదేదో చందా వేసినట్టుగా, ఏదో గుళ్ళల్లో దేవుడి పేరుతోనో, దెయ్యం పేరుతోనో, లేకపోతే ఎవరిని అడుక్కునే వాళ్ళు వస్తే చందాలు వేయడానికి ఉపయోగించే మనీని ఇతను పథకాలని పేరు పెడుతున్నాడు. నేను ఎక్కువ మందికి ఇస్తున్నాడు అంటున్నాడు. మళ్ళీ నువ్వు ఎక్కువ మందికి ఇచ్చావా, తక్కువ మందికి ఇచ్చావా అనేది కాదు. పథకానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం నెరవేరే విధంగా ఆ పథకం రూపొందించాలి. కాబట్టి నవరత్నాలు పథకాలు అవి పథకాలు కావు. అవి కేవలం మరమరాలు, పప్పు బెల్లాలు, చాక్లెట్లు, బిస్కెట్లు. స్కూళ్లలో పిల్లల్ని స్వాతంత్ర దినోత్సవం రోజు బిస్కెట్లు, చాక్లెట్లు పెట్టి సంతోషపరచడానికి, నోరు తీపి చేయడానికి పెట్టినటువంటి కార్యక్రమం ఏదుందో, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే పేరుతో చాక్లెట్లు, బిస్కెట్లు పంచుతున్నాడు. దాన్నే పథకాలు అంటున్నాడు. ఎక్కువ మందికి ఇస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఇంత రెండోది ఇంకొకటి, దీని ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ స్వతంత్ర భారతంలో రాజ్యాంగం వెల్ఫేర్ స్టేట్ గా దీన్ని ప్రకటించిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మెజారిటీ ప్రజలు పేదరికంలో ఉన్నారు, కులం పేరుతో కులం పీడితులు ఉన్నారు, ఈ సమాజంలో వాళ్ళందరినీ ఆదుకోవటమే లక్ష్యంగా రాజ్యాంగం ఇది వెల్ఫేర్ స్టేట్ అని ప్రకటించింది. ఇక్కడ అభివృద్ధిని పొందటం, పథకాన్ని పొందటం, సంక్షేమ అభివృద్ధి పథకాలు పొందటం అనేది హక్కు, భిక్ష కాదు. ఇది నేను ఇచ్చానని ప్రభుత్వాలు చెప్పుకునే అవకాశమే లేదు. అంటే ఇచ్చేవాడు ఒకడను, పుచ్చుకునేవాడు ఒకడు కాదు. ఇక్కడ ఇవ్వటం అనేది ప్రభుత్వాల బాధ్యత, దాన్ని పొందటం అనేది లబ్ధిదారుల యొక్క హక్కు. అది ఇది లబ్ధిదారులు అనే పదం కూడా తప్పే. లబ్ధిదారుడు కాదు, వీడు హక్కుదారుడు. ఈ భారతదేశంలో అందరూ హక్కుదారులే మెజారిటీ పీపుల్ ఉంటారు. 20% హక్కుదారులు వీళ్ళంతా కూడా. వీళ్ళు రైట్ హోల్డర్స్. వీళ్ళ లబ్ధిదారులు అనేది కూడా తక్కువ పదం. లబ్ధిదారుడు అంటే వాడి స్థాయి చాలా తక్కువ ఉంటుంది. వీడు హక్కుదారుడు. ఒక హక్కుదారుని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి విధానంలో ఏం చేశాడంటే భిక్షగాడుగా మార్చేశాడు. నాకేదో ఒక 5,000, 10,000 ఆటో వాడికి ఇచ్చి, నేను అతనికి ఏదో ఇచ్చాను, అతను ఉద్ధరించాను, 10,000 రూపాయలతో ఆటో
ఆ డ్రైవర్ని ఉద్ధరించేది ఏముంటుంది? అంటే మీరు ఇంకో కాన్సెప్ట్ కూడా పెట్టారు ఇందులో, వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం. ఆయన ఆల్రెడీ అమరావతి వద్దు, నాకు 3 రాజధానులు ముద్దని చాలా క్లియర్ గా చెప్పినప్పుడు మీరు అమరావతిని నిర్మించాల్సిన అవసరం ఉందని ఎలా గుర్తిస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో కూడా అమరావతి కావాలని పట్టుబడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తను ప్రారంభంలోనే తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రచారంలోనేమో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు గత ముఖ్యమంత్రి మేము బేషరతుగా అంగీకరిస్తున్నామని చెప్పాడు. తర్వాత నేను తాడేపల్లిలోని ఇల్లు కట్టుకుంటున్నాను అన్నాడు. అమరావతి ఇక్కడే కట్టుకున్నాడు, అమరావతి ఇక్కడే ఉంటుంది అన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులందరూ ప్రచారం చేశాడు. కానీ ఎవరు ఊహించిన విధంగా నాకు ఒక్కసారి ఓటేయండి చాలు, ఒక్క అవకాశం ఇవ్వండి అని ఓటర్ని అడుక్కున్నాడు. అధికారం అవకాశం ఇచ్చారు. అధికారంలోకి రాగానే కొద్ది నెలల్లోనే అతని మొదటి ఎత్తుగడే అమరావతితో ప్రారంభించాడు. అంటే నువ్వు ముందే నేను అమరావతికి వ్యతిరేకం అని చెప్పుకోవచ్చు. నువ్వు వ్యతిరేకమైతే నేను వస్తే 3 రాజధానులు ఉంటే 1 రాజధాని అనొచ్చు, లేకపోతే నేను అసలు అమరావతి రాజధానికి ఒప్పుకోనని నువ్వు చెప్పుంటే ఓటర్లు నీ అభిప్రాయాన్ని గౌరవించి నీకు ఓట్లేసి ఉంటే అది వేరే అంశం. నువ్వు ఎన్నికల ముందేమో అమరావతి అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే నీ విధానాన్ని మార్చుకొని అసలు ఈ రాష్ట్రానికి 1 రాజధాని కాదు 3 రాజధానులు కావాలి, అమరావతి రాజధాని కాదు, అసలు అమరావతి అనేది అది అమరావతి కాదు, అది కమ్మరావతి, అది కమ్మవాళ్ళది, అక్కడంతా కమ్మోళ్లే ఉంటారు, ఒక కులం కోసం మేము పట్టణాన్ని కట్టలేము, నగరాన్ని కట్టలేము, రాజధానిని కట్టలేమని మొదలుపెట్టాడు. అంటే అతని వాదనలోనూ అతని విధానంలో కూడా ఆమె వివాదంగా ఉంది. అది పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉంది. అతను చెప్పినట్టుగా అమరావతి అనేది ఈ రాష్ట్రానికి ఏదైతే గత ప్రభుత్వం నిర్ణయించిందో రాష్ట్రానికి నడిబొడ్డులో ఉంది. కృష్ణా గుంటూరు జిల్లాలు అనేవి రాష్ట్రానికి నడిబొడ్డు ప్రాంతంలో ఉన్నాయి. కృష్ణా అనేది ఉంది, ఇక్కడ కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉంది. ఇది వ్యవసాయ పరంగా అన్ని విధాలు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం రాష్ట్రానికి మధ్యలో ఉంది. అది కేంద్రంగా చేసుకొని అమరావతిని రాజధాని అని ప్రకటించారు. అమరావతికి కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. అది ఒక బౌద్ధ కేంద్రం. శాతవాహనుల పరిపాలన కాలం నుంచి కూడా అమరావతి అనే దానికి ఒక ప్రపంచ ప్రాచుర్యం ఉంది. అలా పెట్టుకొని అమరావతి అనే దాన్ని పేరు పెడితే దాన్ని నువ్వు అంగీకరించి నువ్వు వచ్చిన తర్వాత 3 రాజధానులు అనే దాన్ని విధానాన్ని తీసుకురావటం అనేది అది ఈ రాష్ట్రానికి ఒక విధ్వంసం. అతను తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ 5 సంవత్సరాల్లో అసలు రాజధానే లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండిపోయింది. అంటే ఒకవేళ 3 రాజధానులు ఉంటే చాలా మేలు జరుగుతుంది. ఒక పక్క వైజాగ్ డెవలప్ అవుతుంది, ఒక పక్క విజయవాడ డెవలప్ అవుతుంది, మరో పక్క కర్నూలు డెవలప్ అవుతుంది. మీకేంటి ఇబ్బంది అని వైసీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అంటే అభివృద్ధి చెందడానికి 3 రాజధానులు అవసరం లేదు. భారతదేశానికి ఎన్ని రాజధానులు ఉన్నాయి? మొత్తం భారతదేశానికి 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి మొదటి స్థాయికి వచ్చిన భారతదేశానికి ఢిల్లీ అనే ఒక రాజధాని ఉంది. ఆ ఢిల్లీ కూడా ఏడో ఒక దరిని ఉంది, ఒక మూల ఉంది, అదేమి మధ్యలో ఏం లేదు. అప్పట్లో ఏర్పడింది, ఆ విధంగా ఏర్పాటు చేశారు. మరి అటువంటి భారతదేశానికి ఒక రాజధాని ఉంటే ఇంత జనాభా కలిగిన ఇన్ని రాష్ట్రాలు కలిగిన దానికి ఒక చిన్న రాష్ట్రం విడిపోయిన రాష్ట్రానికి నువ్వు రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినప్పుడు 3 రాజధానులు అనేది అవసరం ఏముంటుంది? అసలు ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవటమే కానా కష్టం. ఉన్నాయి మనకున్న నిధులతోటి, మనకున్న సపోర్ట్ తోటి ఒక రాజధాని ఏర్పాటే కష్టం. 3 రాజధానులు ఏర్పాటు అనేది అది జరగని పని నువ్వు జరుగుద్దని చెప్పడమే తప్ప అది అబద్ధం తప్ప అది నిజం కానే కాదు. ఇప్పుడు అమరావతి నిర్మిస్తే వచ్చే లాభం, అమరావతి అనేది రాష్ట్రానికి మధ్య ప్రాంతంలో ఉంది. అమరావతి అనేది రాజధాని నుంచి ఏ ప్రాంతానికి, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఏ మూలకి వెళ్ళాలన్నా ట్రావెలింగ్ ఫెసిలిటీ ఉంది, రైల్ జంక్షన్ ఉంది, రైల్వే జంక్షన్ ఉంది. విజయవాడలో అతిపెద్ద బస్ స్టాండ్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్ స్టాండ్ లాంటిది విజయవాడలో ఉంది, జర్నీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది పక్కనే గన్నవరంలో. అంటే నువ్వు ఏ విధంగా చూసినా కూడా అమరావతి అనేది ఫెసిలిటీస్ వైజ్ గా అనుకూలంగా ఉంది అన్ని ప్రాంతాల ప్రజలకి. ఇటు అమరావతి నుంచి రాయలసీమకి ఎంత దూరం ఉందో అమరావతి నుంచి ఉత్తరాంధ్రకు కూడా అంతే దూరం ఉంది. అంటే ఎవరైనా రావడానికి పోవటానికి అవైలబుల్ గా జర్నీ పరంగా ఉంది ఒకటి. రెండోది, అమరావతి రాజధానిగా గత ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ కూడా కొనసాగించి ఉంటే దీని రూపురేఖలు ఇప్పటికే మారిపోయాయి. చాలా పరిశ్రమలు వచ్చాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఈ పాటికే రాజధానికి వచ్చాయి. దాని మూలంగా రాష్ట్రానికి ఆదాయం కూడా పెరిగేది. తర్వాత ఈ రాజధాని కేంద్రం చేసుకొని నడవాల్సినటువంటి వ్యాపారాలు, ఇన్స్టిట్యూషన్స్, పరిశ్రమలు ఇవన్నీ ఏర్పాటు కావడం ద్వారా మరి దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, ఒక గ్యారంటీ వచ్చేది. అంటే ఇక్కడికి రావాలనుకున్న చాలా మందికి రాష్ట్రానికి ఒక రాజధాని లేదు అనే పేరుతోటి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావటం లేదు, మొత్తం ఆగిపోయింది.
మొన్న ఒక వైసీపీ నాయకుడు మాట్లాడుతూ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి. వాళ్ళ దృష్టిలో మంచి స్టేట్మెంట్ అంటే అది మీకు మంచిదా కాదు మీరు చెప్పాలి. రాజధాని లేకుండానే గ్రామ స్థాయికి రాజధాని తీసుకొచ్చి గ్రామ స్థాయిలో పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని లేకుండా అద్భుతంగా రాష్ట్రం నడుస్తుందని చెప్పాడు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు ఇది గ్రామ స్వరాజ్యం అనే కాన్సెప్ట్ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే ఉంది. గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అనే కాన్సెప్ట్ని మనకి దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే ఆయన చెప్తూ వచ్చాడు. ఈ దేశంలో ఇది గ్రామీణ దేశం, భారతదేశం అంటేనే గ్రామీణ దేశం, పట్టణ దేశం కాదు. ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది, పట్టణీకరణ జరుగుతుంది. ఈ గ్రామ స్వరాజ్యం అనే కాన్సెప్ట్లోనే గ్రామమే రాజధాని దానికి. అది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ఇప్పుడు పెట్టేదేం కాదు. సచివాలయాలు, గ్రామ సచివాలయాలు పెట్టడం, గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ ఆల్రెడీ మనకి రాజ్యాంగబద్ధంగానే అరేంజ్మెంట్ ఉంది. దాన్ని ఏదైతే స్కీమ్స్ గవర్నమెంట్ ప్రజలకు ఇస్తుందో, ఏదైతే ప్రజలకి, వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి, ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలో స్కీమ్స్, ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో అవి గతం కంటే ఇప్పుడు ఇంటి దాకా వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం అనే ఒక కాన్సెప్ట్ ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఇట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ని అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు, వాటిని ఎవరు వ్యతిరేకించటం లేదు. కానీ అది మాత్రమే సరిపోతుంది, దీంతోనే ఏదో దీన్ని ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించవచ్చు అనుకుంటే అది జరిగేది కాదు. ఎందుకంటే రాజధాని ఉండాలి, పట్టణీకరణ, పట్టణాలు అభివృద్ధి చెందాలి, రాజధాని కేంద్రంగా అనేక పెట్టుబడులు రావాలి, నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, వాటి ద్వారా రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అప్పుడు దీనికి ఆదాయం పెరిగే కొద్దిగా అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను ఇన్ని పథకాలు ఇచ్చాను అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఒక్క రోడ్డు వేయటం కానీ, ఒక బిల్డింగ్ కట్టడం కానీ చేయలేకపోయాడుగా. ఏమిటంటే కేవలం నిధులు లేవు అనే కారణంగా. కానీ అవి పెన్షన్లు అవి మాత్రం నేను ఇవ్వాలంటున్నాడు. అంటే అతని ప్రయారిటీ అక్కడే ఉంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే వైపుగా ఎక్కడ కూడా అతని ప్రయారిటీ లేదు. అతని యొక్క ప్రయారిటీస్లో అసలు అది లేనే లేదు. ఎక్కడ ఒక రోడ్డు వేసింది, ఒక బిల్డింగ్ కట్టింది, లేకపోతే ఒక ప్రాజెక్ట్ కట్టింది అనేది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే లేదు. ఇది ఈ రాష్ట్రానికి ఒక పెద్ద అశనిపాతం లాగా తయారైంది. పెట్టుబడిదారులు అసలు రావటం లేదు. జగన్మోహన్ రెడ్డి విధానాల కారణంగా పెట్టుబడిదారులు ఆగిపోయారు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, అసలు భారతదేశంలో ఎప్పుడూ లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు, చెత్త పన్ను వేసాడు ఇతను. చెత్త పన్ను అనేది మామూలుగా మనం గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఇంటి పన్ను కడతాం. ఇంటి పన్నులోనే పారిశుద్ధ్యం అనేటువంటిది ఒక పార్ట్ ఉంటుంది. మనం కట్టే 100లోనో 1000లోనో పారిశుద్ధ్యం కూడా దానిలో షేర్ ఉంటుంది. ఆ పన్నులోనే, ఆ డబ్బుల్లోనే పారిశుద్ధ్యం నిర్వహించడం అనేది ప్రభుత్వ బాధ్యత. కానీ ఇతను మేము చెత్త ఎత్తేస్తున్నాం కాబట్టి మీ రోడ్లో పన్ను కట్టండి అంటున్నాడు. అంటే చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వైసీపీ ఎందుకు ఓడిపోవాలి? అమరావతి నగరాన్ని ఎందుకు నిర్మించాలి? ఒక రాజధాని అవసరం ఏంటి అని చెప్పారు. దీని మీద గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు కాపునాడు ఆధ్వర్యంలో, దళిత బహుజన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మేళం భాగ్యరావు గారు మీ ఇద్దరు నాయకత్వం వహించి ఒక మంచి కరపత్రం విడుదల చేస్తారు. సంతోషం. ఏం చేయబోతున్నారు ఈ కరపత్రం? మీ కార్యాచరణ ఏమిటి? అంటే ఈ కరపత్రం ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏమిటంటే, రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్లలోనూ 175 అసెంబ్లీల్లో కాపునాడు దళిత బహుజన ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంగా మేమందరం కలిసి ఈ కరపత్రాన్ని, ముఖ్యంగా అణగారిన కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, పేదలు, ప్రజాస్వామికవాదులు అందరికీ ఈ కరపత్రాన్ని చేర్చి వాళ్ళని చైతన్యం చేయాలని అనుకుంటున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విధానాలు, ఆయన పరిపాలనలో కొనసాగినటువంటి అవాంతరాలు, ఇవన్నీ ఈ రాష్ట్రానికి, ఈ అణగారిన వర్గాలకి మొత్తానికి కూడా ఒక పెద్ద అశనిపాతం లాగా తయారైంది. వీళ్ళ అభివృద్ధికి ఆటంకంగా మారినాయి. ఈ ప్రజల హక్కులన్నీ కోల్పోయారు. దాడులు, అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఏ స్థాయిలో పెరిగినాయి అంటే, డాక్టర్ సుధాకర్ అని ఒక మాదిగ కులానికి సంబంధించినటువంటి డాక్టర్ని మాకు మాస్కులు కూడా ఇవ్వలేదని అడిగినందుకు అతన్ని పోలీసులను ఉసిగొల్పి విశాఖపట్నం నేషనల్ హైవే రోడ్లో అతని బట్టలన్నీ ఉప్పదీసి అతన్ని ఒక కడ్రాయర్ మీద నిలబెట్టి పోలీసులు తన ఎన్నుముఖ మీద కాలుతో గుద్ది వెనక్కి విరిసి పెడరెక్కలు కట్టి రోడ్డు మీద పడేశారు ఎండలో. అతను ఒక యంగ్ డాక్టర్, ఎఫిషియెంట్ డాక్టర్, ఒక దళితుడు. అంటే పోలీసులతోటి అంత దాష్టికం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రభుత్వంలో? అంటే నీకు ఒక ప్రొఫెషనల్, ఒక డాక్టర్, ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వ్యక్తిని కూడా ప్రశ్నిస్తే ఇదిగో ఈ గతి పడుతుంది,
ఎవరినైనా ఇదిగో బట్టలు ఉప్పదీసేట రోడ్డు మీద పడనొక్కుతాం అనే స్థితికి ఈ ముఖ్యమంత్రి విధానంలో పోలీసులతో దాడులు చేయించాడు. అత్యాచారాలు, ఒకప్పుడు అత్యాచారాలు ఎవరు అగ్రకులాలు దళితుల మీద అత్యాచారాలు చేస్తున్నారా అనటం విన్నాం. పోలీసులు, ప్రభుత్వమే ఇక్కడ అత్యాచారాలకు పాల్పడింది. గవర్నమెంట్లో, ఈ జగన్ గవర్నమెంట్లో పోలీసులతో దాడి చేయించాడు. చివరికి ఈ డాక్టరు పిచ్చెక్కింది ఏదేదో మాట్లాడుతున్నాడని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతను మానసికంగా వ్యధజేంది చచ్చిపోయాడు. గవర్నమెంట్ హత్య, అది ప్రభుత్వ హత్య. డాక్టర్ సుధాకర్ యొక్క మరణం జగన్మోహన్ రెడ్డి పరిపాలనని దహించి వేస్తుందంటానికి ఇదే లేదు. ఓకే, అంటే ఈ కార్యక్రమాలను మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? అది నా క్వశ్చన్. అదే, ఈ కరపత్రాలని మేము రాష్ట్ర స్థాయిలో ర్యాలీలు జరుపుతారు, పంపిణీ జరిపి, ర్యాలీలు ఇవన్నీ కాదు మన మరి ఏం చేయబోతున్నారు? మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించేటువంటి పార్టీలు, శక్తులు, ఆర్గనైజేషన్స్, అణగారిన కుల సంఘాలు, మరి అంబేద్కర్ సంఘాలు, వీటన్నిటి ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని మేము అనుకుంటున్నాం. ఈ అత్యాచారాలు ఏవైతే జరిగినాయి వీటన్నిటిని ప్రజలకు తెలియాలి. చాలా మందికి ఇవన్నీ తెలియవు. మైనార్టీల మీద, దళితుల మీద జరిగిన దాడులు, మహిళల మీద జరిగిన దాడులు, ఈ దాడులన్నింటిని కూడా ప్రజలకు తెలియదు. అవన్నీ కూడా చెప్పాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఏదైతే హక్కులు కోల్పోయామో, 27 పథకాలు, దళితుల పథకాలు రద్దు చేశాడు. ఉన్న పథకాలు రద్దు చేశాడు. కొత్త పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలు రద్దు చేశాడు, దళితుల పథకాలు. అంటే ఈ విషయాలన్నీ ఈ వర్గాలకి అర్థం కావాలి, తెలియాలి, చైతన్యం ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు దీనికి మీ నెట్వర్క్స్ పనిచేస్తాయి. ఇప్పుడు కాపునాడు నెట్వర్క్, దళిత బహుజన కాపునాడు దళిత బహుజన ఫ్రంట్ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా 25 జిల్లాల్లో కూడా నెట్వర్క్ ఉంది. కమిటీలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంకా విస్తృతంగా మాతో కలిసి వచ్చేటువంటి సంఘాలని, సంస్థలను కలుపుకొని ఇటు కాపు సంఘాలు, ఇటు దళిత బహుజన సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మాతో కలిసి వచ్చే రాజకీయ సంస్థలు, వీటన్నిటిని కలుపుకొని విస్తృతంగా పాంప్లెట్ను పంపిణీ చేయడంతో పాటు ప్రజల్లో చైతన్యం తెచ్చి జగన్మోహన్ రెడ్డిని వైసీపీకి ఓటేయొద్దు, వైసీపీని గెలవనివ్వద్దు, జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం, ఇదే లక్ష్యంతో, జగన్కు ఓటేయొద్దు అనేటువంటి లక్ష్యంతో మేము చైతన్యపరిచి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించేదానికి ప్రయత్నం చేస్తాం. ఒక ప్రజాస్వామ్యతమైనటువంటి, ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చి ఒక కొత్త ప్రభుత్వం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకి సంక్షేమ అభివృద్ధిని, రక్షణని కాపాడే ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో తీసుకురావాలనే ఉద్దేశంతోనే కాపునాడు దళిత బహుజన ఫ్రంట్ కలిసి పనిచేస్తున్నాయి. ఆ నిర్మాణంతో, ఆ లక్ష్యంతో మేము ఈ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలి. జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలు తెలుసుకోవాలి, ఓటర్లు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ వ్యతిరేకంగా ఓటేయాలని మేము పిలుపునిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి మీ అభిప్రాయాన్ని, మీ కార్యాచరణ చాలా స్పష్టంగా చెప్పారు. భాగ్యర్ గారు, నమస్తే, ఇంటర్వ్యూకి వచ్చిన నమస్కారం. మొత్తానికి కాపునాడు, అదేవిధంగా దళిత బహుజన ఫ్రంట్ చేపట్టినటువంటి కార్యక్రమం ఈ 5 ఏళ్లు ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలను, అక్రమాలను, పేదలకు జరిగినటువంటి నష్టాలను వివరించడానికి పూర్తి స్థాయి కార్యాచరణతో చాలా సంసిద్ధంగా ముందుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కార్యాచరణ చాలా ఇంపాక్ట్ ఉంటుందనేది అనిపిస్తుంది. ఒక పక్క కాపునాడుకి, అదేవిధంగా మరో పక్క దళిత బహుజన ఫ్రంట్కి రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల స్థాయిలో నెట్వర్క్ ఉండడం వల్ల ఈ కార్యాచరణ ఖచ్చితంగా వాళ్ళు విజయవంతం చేయాలని చూస్తున్నారు. దీన్ని ప్రభుత్వం చేసినటువంటి లోపాలను, ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఈ కార్యాచరణ కమిటీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఈ ఎన్నికల ఫలితాలే చెప్పబోతుంది. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.